హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పార్లమెంటులో కుల పంచాయతీ, రాహుల్ గాంధీని కులం పేరుతో అవమానిస్తున్న మోడీ అండ్ ఆయన గ్రూప్. సో ప్రస్తుతానికైతే పార్లమెంట్లో కులానికి సంబంధించి పెద్ద రచ్చ జరిగిపోతుంది. రాహుల్ గాంధీ ఈ కులగణన చేయాలి అని చెప్పేసి నిన్న పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా అడగడం జరిగింది. సో దానికి రియాక్షన్గా బీజేపీ శ్రేణులు, బీజేపీ మంత్రులు కొంతమంది ఆయన కులాన్ని గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు. అసలు రాహుల్ గాంధీ మాట్లాడింది ఏంటి, దానికి వీళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి, ఏమాత్రం సంబంధం లేకుండా కులాన్ని బట్టి, జాతిని బట్టి ఇన్సల్ట్ చేయడానికి పూనుకున్నారనమాట బీజేపీ శ్రేణులు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం గమనిస్తే ఆల్రెడీ మీడియాలో అనేక విషయాలు వచ్చాయి. అయితే మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే అసలు బీజేపీ ఉద్దేశం ఏంటి ఈ కులగణన విషయం మీద అనేది మనం చర్చిద్దాం. దానివల్ల జరిగే నష్టాలు కావచ్చు, లాభాలు కావచ్చు, ఇదంతా ఒకసారి చూస్తే రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏమన్నాడంటే, దేశాన్ని మీరు పద్మవ్యూహంలాగా, చక్రవ్యూహంలాగా మొత్తం బంధించినట్టు చేస్తున్నారు, కేవలం 6 వ్యక్తులే ఈ దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారని వ్యాఖ్యానించాడు కదా. దీంట్లో భాగంగా ఈ కులగణన మీరు చేయట్లేదు అని చెప్పేసి ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు ఆ మీట్లో. సో ఏమన్నాడంటే, కులగణన దేశంలో మొత్తం దేశవ్యాప్తంగా కులగణన చేస్తే అది ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనది రాహుల్ గాంధీ వాదన. కాంగ్రెస్ పార్టీ గత ఎలక్షన్లో కూడా కులగణన అనే నినాదంతో ముందుకొచ్చారు, కానీ బీజేపీ మాత్రం దాన్ని పట్టించుకోలేదు. సో ఇది ఈరోజు సంగతి కాదనమాట, ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న చర్చ. సో ఇలా కులగణన అనేది చర్చకు వచ్చింది. నిజానికి అసలు కులగణన ఎందుకు చేయాలి, దానివల్ల ఏంటి అనే ప్రశ్న కూడా కొందరికి ఉంది. కులగణన చేయడం వల్ల ఏంటంటే అసలు దేశంలో ఈ అన్ని రకాల కులాలు, అగ్రవర్ణాలు, దళితులు, అలాగే గిరిజనులు, అనేక తెగలు, ఇట్లా రకరకాలుగా ఉన్నారు కాబట్టి బీసీల్లో కూడా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా ఎన్నో శాఖలుగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఈ కులగణన చేయడం ద్వారా ఏ కులంలో ఎంత రేషియోలో స్త్రీ పురుష నిష్పత్తి ఉంది, ఎంత రేషియోలో ఎడ్యుకేషన్ ఉంది, అన్ని కులాలు సమాంతరంగా ఎడ్యుకేషన్లో వెళ్తున్న పరిస్థితి అయితే లేదు. సో అది కూడా తేలుతుంది. అట్లాగే ఏ కులంలో అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి ఏ కులాల్లో ఎక్కువగా ఉంది, ఏ కులాలకు ఎక్కువగా భూములు ఉన్నాయి, అలాగే ఏ కులాలకు ఉద్యోగ అవకాశాలు అందుకొని మంచి పొజిషన్లో ఉన్నారు, ఏ కులాలు అందుకోలేక కునారిల్లిపోతున్నారు. ఈ విధంగా ప్రతి కులానికి సంబంధించి కూడా ఒక మంచి డేటా ఉంటుంది. అలాగే కొన్ని సంచార జాతులు అయితే అసలు ఆ కులాల మనుగడలో ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటివన్నీ కూడా లెక్కించడం వల్ల ఏ కులాలు ముందుకు వెళ్తున్నాయి, ఏ కులాలు వెనకబడిపోతున్నాయి అనేది ఒక అంచనా వస్తుందన్నమాట. దీనివల్ల అవకాశాలని ఇంకా ఏ విధంగా బెటర్ చేయాలని కొత్తగా పథకాలు చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఉద్యోగాలు ఏ రేషియోలో ఎక్కడ పెంచాలి అనే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా జరగాల్సిన పని, దేశంలో అభివృద్ధికి సంబంధించిన పని. అయితే బీజేపీ దీనికి గతం నుంచి కూడా మోకాళ్ళడ్డేస్తూ వస్తుంది. దీనికి ఒప్పుకోవడానికి అయితే రెడీగా లేదు. ఎందుకు బీజేపీ రెడీ కాలేదు అని ఆలోచిస్తే, బీజేపీ ఎప్పుడైతే కులగణన చేస్తుందో, కులగణన చేసిన తర్వాత మొత్తం ఏ కులంలో ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి, అలాగే దేశంలో ఎన్ని ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు అనేది బయటకు వచ్చేస్తుంది. సో నిరుద్యోగం అనేది దేశంలో ఏ స్థాయిలో ప్రబలిందో క్లియర్గా తెలిసిపోతుంది. దాంతోపాటు స్త్రీల విషయంలో కూడా నిష్పత్తి ఎందుకు తక్కువగా ఉంది అనేది తెలిసిపోతుంది. అలాగే ఆరోగ్యాలకు సంబంధించి కూడా ఇలాంటివన్నీ కూడా తెలిసిపోవడం వల్ల వాళ్ళ పరిపాలనలో ఉన్న డొల్లతనం బయటపడే అవకాశం ఉంది. దానికోసమే కులగణన చేయడానికి రెడీగా లేరు. ఇది బీజేపీ వాదన. అయితే బీజేపీ మేము చెయ్యము అని చెప్పట్లేదు, కానీ చేయడానికి రెడీగా లేరనే విషయం వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీని విమర్శించే పద్ధతి కానీ, రాహుల్ గాంధీ మీద వీళ్ళు కులం గురించి దూషించే పద్ధతి కానీ దీన్ని బట్టి అర్థమవుతుంది. బీజేపీ చేసే రాజకీయమే మత రాజకీయం, అలాగే కుల రాజకీయం. ఎక్కడ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. దేశమంతా కూడా కులాల వారీగా విడిపోయి ఉన్న సమయంలోనే బీజేపీ మతాన్ని ఒక ఎజెండాగా తీసుకొని రావడం వల్ల వాళ్ళకు జరిగిన మేలు ఏంటంటే అందరూ కూడా ఒక మతం గొడుగు కిందకు చేరే పరిస్థితి ఏర్పడి ఈ కులాలు వాళ్ళకి ఒక మతం ఐడియాలజీ ప్రకారం ఓట్లేసి వాళ్ళని గెలిపించుకున్న పరిస్థితి ఉంది. దానివల్ల కులానికి సంబంధించిన ఈ సమస్య ఏదైతే ఉందో వాళ్ళ అభివృద్ధి విడివిడిగా జరగాల్సింది, దాన్ని పట్టించుకునే అవకాశం బీజేపీ వదులుకుంది. ఎందుకంటే ఇది చేయడం వల్ల ఏ కులంలో ఏ సమస్య ఉందని తెలుస్తుంది కాబట్టి ఆ కులాల అస్తిత్వానికి సంబంధించిన ప్రాధాన్యత పెరిగే ఛాన్స్ ఉంది. మేము ఈ విధంగా అవకాశాలు కోల్పోతున్నాము అని ఆ కులాలు భావించిన, ఆ కులాలకు సంబంధించిన అస్తిత్వాన్ని వాళ్ళు ఫీల్ అయినా వాళ్ళు బీజేపీ నుంచి దూరంగా జరుగుతారేమో అన్న భయం వాళ్ళకు ఉంది. సో ఇది మొదటి కారణం దీనికి. దీంతోపాటు అయితే బీజేపీ మిత్రపక్షాలు, అలాగే బీహార్లో బీజేపీ కూడా కులగణన చేస్తామని చెప్పేసి వాళ్ళైతే నినాదం చేస్తున్నారు. మరి బీహార్ రాష్ట్రంలో ఏమో ఒక పద్ధతిలో ఆలోచిస్తున్నారు, సెంట్రల్లో మాత్రం మరో పద్ధతిలో ఆలోచిస్తున్నారు. సో బీజేపీ ఎప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, కానీ డబుల్ ఇంజిన్ ఐడియాలజీ ఉండదు. రెండు వేరు ఐడియాలజీ, రెండు వేరు ఇంజిన్ల పద్ధతే ఉంటుంది వాళ్ళది. సో ఇది ఇక్కడ జరిగే పరిస్థితి. సో ఈ విధంగా రాహుల్ గాంధీ కులానికి సంబంధించిన విషయాలు మాట్లాడితే, అంటే కులగణన చేయాలి అని చెప్పి, దానికి పార్లమెంట్లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈయన ఏమన్నాడంటే,
అసలు కులాన్ని గురించి, తమ కులాన్ని గురించి తెలియని వాళ్ళే కులగణన గురించి మాట్లాడతారు అన్నాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అసలు పార్లమెంటు లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన మన దేశానికి, ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ఉన్న అలాంటి వేదిక మీద ఒక వ్యక్తి కులాన్ని గురించి ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? కులం అనే ప్రస్తావనే అనవసరం సమాజంలో. కాకపోతే ప్రజల అభివృద్ధికి అదొక ప్రామాణికంగా తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మన సమాజంలో దానికోసం కులగణన చేయాలి అన్నాడు. మరి దాని గురించి మాట్లాడకుండా కులగణన చేస్తామా లేకపోతే చెయ్యమా లేకపోతే ఏంటనే సొల్యూషన్ చెప్పకుండా రాహుల్ గాంధీకి తన కులం తెలియదు కాబట్టి ఆయన కులాన్ని గురించి మాట్లాడుతున్నాడు, కులగణన చేయమంటున్నాడు అంట. ఆయన కులాన్ని గురించి అసలు ఎందుకు? ఇప్పుడు పార్లమెంట్లో ఆయన కులాన్ని గురించి ఎవరు మాట్లాడాలి? ఆయన అఫిడవిట్లో మెన్షన్ చేసే ఉంటారు కదా, మరి పోయి చూసుకోవచ్చు కదా. సో ఇదొక పిచ్చి లాజిక్ అనేది తీసి అది ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేయడానికి ఏ స్థాయికైనా దిగజారుతారు వీళ్ళు అనేదానికి ఇదొక ఎగ్జాంపుల్. కులం అనేది ఎంతటి జాడ్యంగా తయారైందంటే ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ కూడా, ఆయన ఠాకూర్ కదా, సో నేనేదో ఒక అగ్రవర్ణ వంశాలకు సంబంధించిన వాడిని, ఆ వర్ణ వివక్షను చూపించుకోవడానికి ఇప్పుడు ఆ వ్యక్తి మీద ఆ విధంగా వేస్తున్నట్టు కనపడుతుంది. సో రాహుల్ గాంధీ కూడా తన కులాన్ని గురించి కొన్ని సందర్భాల్లో బయట పెట్టిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. గతంలో మీడియాలు చూసుకుంటే ఆయన బయట పెట్టాడు, దానికి ఏం దాపరికం లేదు. కాకపోతే విమర్శ చేయడం కోసం దీన్ని ఒక వేదికగా చేసుకొని ఈ విధంగా మాట్లాడారు. సో ఇది ఎంత దారుణంగా ఉందంటే తర్వాత రాహుల్ గాంధీ నా కులాన్ని గురించి నన్ను అవమానించారు, ఇది సరైంది కాదని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా అన్నాడు. అయితే ఆయన క్షమాపణ కూడా నాకు అక్కర్లేదు, నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదని రాహుల్ గాంధీ చెప్పాడు. కానీ అనురాగ్ ఠాకూర్ తను ఏం తప్పు చేశాడో తెలుసుకున్నాడు, తన వ్యాఖ్యలో తప్పు ఉంది అని. సో ఇది విధంగా ఉంటే ఆ తరువాత మోడీ, ఆయన కూడా సభలోనే ఉన్నాడు కదా, ఆ తరువాత సభ అయిపోయిన తర్వాత మోడీ మాత్రం ట్విట్టర్లో అనురాగ్ ఠాకూర్ ఏదైతే మాట్లాడాడో దాన్ని పెట్టి ఆయన ఏం క్యాప్షన్ పెట్టాడంటే, అనురాగ్ ఠాకూర్ చాలా బాగా మాట్లాడాడు, ఆయన హాస్య చిత్రత తెలుస్తుంది అంట. ఒక వ్యక్తి కులాన్ని గురించి ఇన్సల్ట్ చేస్తే మోడీ గారికి అది పెద్ద జోక్ అయిపోయి హాస్య చిత్రత కనిపిస్తుంది దాంట్లో. సో ఇంత దీనమైన స్థితిలో ఆయన ఆలోచనలు ఉండటం చాలా బాధాకరం. అంటే చాలా లో లెవెల్ థాట్స్ అనమాట ఇవి. సో ఇంత దారుణంగా ఎట్లా ఆలోచిస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ అనేది అర్థం కావట్లేదు. ప్రతిపక్షాలను విమర్శించడానికి 100 రకాల కారణాలు ఉంటాయి, వెతుక్కోవచ్చు. కానీ ఇదా కారణం? ఒక వ్యక్తి కులము, మతము, ఒక వ్యక్తి ఆలోచనలు, లేదా ఒక వ్యక్తి నమ్మిన సిద్ధాంతం ఇవా? సో ఇంత దారుణమైన పరిస్థితిలో వీళ్ళు జారుకున్నారనమాట. సో ఇదిలా ఉంటే ఇక మోడీ గారి మీద కూడా విమర్శలు ఇక మొదలైపోయాయి సోషల్ మీడియాలో. సో ఏంటి మోడీ ఈ విధంగా మాట్లాడాడని చెప్పేసి, ఎందుకంటే ఆయన చాలా అనాలోచితంగా ఇట్లా సపోర్ట్ చేశాడు దీన్ని. అంటే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు, ఇంకా తిట్టండి, ఇంకా అనండి ఆయన కులాన్ని గురించి అని చెప్పి ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది బీజేపీ ఎంపీలు ఇక రేపటి నుంచి బయలుదేరతారు. ఇది ఆయన చేస్తున్న పని. ఈ మొత్తాన్ని గురించి ఇక కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఇండియా కూటమిలో ఉన్న పార్టీ నేతలు, సో వీళ్ళంతా కూడా రియాక్ట్ అయ్యి దీన్ని తప్పుపట్టారు, బాగా ఖండించారు పార్లమెంట్లోనే. ఇది విధంగా జరిగిన తర్వాత చివరిలో సభా హక్కుల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఫిర్యాదు అయితే చేస్తారు, అయినా సరే ఈ పరంపర అయితే కొనసాగుతుంది. ఎందుకంటే పార్లమెంట్ నుంచి బయటకు వచ్చాక ట్విట్టర్లో ఈయన ఇలా పెట్టాడు అంటే, మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, ఎవరికైనా మీరు ఫిర్యాదులు చేసుకోండి, మేము మాత్రం ఈ విధంగా కొనసాగిస్తాం,